ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు బొగత జలకళ్లను సంతరించుకుంది. పాలనరుకులతో జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వరద ఉధృతి అధికంగా ఉండడంతో స్నానాలు చేయడానికి పర్యాటకుల్ని అనుమతించడం లేదు అటవీ శాఖ అధికారులు. భారీ వర్షాలతో పల్నాడు జిల్లా మాచర్లోని ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఎత్తిపోతలు జలకళ్లను సంతరించుకుంది. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జలపాతం అందాలు చూసేందుకు వస్తున్నారు సందర్శకులు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతూ కనిపిస్తోంది. పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించడం లేదు. 3 రోజుల పాటు కుంటాల జలపాతం వద్దకు పర్యాటకులు రావద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. అలాగే అల్లూరు జిల్లా పొల్లూరులో ట్రైగ్రిస్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. తడిక వాగు పొంగడంతో ఎత్తైన కొండల నుంచి భారీగా చేరినటువంటి వరద నీరు కిందికి జాలువారుతోంది. చింతూరు ఏజెన్సీలో నిత్యం పర్యాటకులతో సందడి చేసే ఈ వాటర్ ఫాల్స్ వద్దకు పర్యాటకులను నిలిపివేశారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటకులు ఎవరూ ఈ వాటర్ ఫాల్స్ వద్దకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.